అమ్మ ప్రేమ. ఒరేయ్ రాజు, నీకు టిఫిన్ డబ్బా పెట్టాను. టైం దొరికినప్పుడు ఎక్కడైనా ఆగి తిను నాన్నా. పని ఉందని కడుపు మాట వినకుండా పోవద్దురా అని సీతమ్మ ప్రేమగా చెప్పింది. అలాగేనమ్మా, నువ్వు కంగారు పడకు, తింటాను అన్నాడు రాజు. జొమాటో బ్యాగ్ను భుజాన వేసుకొని మొబైల్ యాప్ తెరిచి బైక్ స్టార్ట్ చేశాడు. కొద్దిసేపటికే మొదటి ఆర్డర్ వచ్చింది. హోటల్ దగ్గరికి వెళ్ళి ప్యాకెట్ తీసుకొని కస్టమర్ ఇంటి వద్ద అందించాడు. ఆ తర్వాత వరుసగా ఆర్డర్లు రావటం మొదలైంది. ఉదయం నుండి నగర వీధులన్నీ అతని బైక్ చక్రాల కింద తిరుగుతున్నాయి. ఒకవైపు ఆకలి కడుపును తొలుస్తుంటే మరోవైపు ఎండ గొంతుని ఎండబెడుతుంది. అప్పుడే వెనకున్న టిఫిన్ డబ్బా వైపు అతను చూపు వెళ్ళింది. రోజు ఎన్నో రకాల వంటల సువాసనలు అతను చుట్టూ తిరుగుతుంటాయి. వేడివేడి ఇడ్లీలు, దోశలు, పెసరట్లు, పూరీలు, బిర్యానీలు, వందల రూపాయల విలువైన వంటలు అతని చేతుల మీదుగా ఎన్నో ఇళ్ళు గుమ్మాల దగ్గరికి చేరుతున్నాయి. అతను కాసేపు నిట్టూర్చాడు. ఎంత విచిత్రం కదా ఈ జీవితము! ఎంతో మందికి ఆకలి తీర్చే భోజనం తీసుకెళ్తున్నాను, కానీ అందులో ఒక్క ముద్ద రుచి చూసే హక్కు నాకు లేదు అనుకున్నాడు మనసులో. అలసిపోయి రోడ్డు పక్కన ఉన్న బస్సు షెల్టర్ దగ్గర బైక్ ఆపాడు. అమ్మ పెట్టిన టిఫిన్ డబ్బాను చేతిలోకి తీసుకున్నాడు. కడుపులో ఆకలి అలర్జరీ మొదలైంది. నెమ్మదిగా మూత తీశాడు. అందులో చల్లారిన అన్నంలో కొద్దిగా పెరుగు కలిపి ఉంది. పక్కన చిన్న ఊరగాయ ముక్క. ఒక్క క్షణం రాజు చేతిలో కదలలేదు. కొద్దిసేపటి క్రితం తన చేతుల మీదుగా వెళ్ళిన బిర్యానీలు, పలావులు, స్వీట్లు, రుచికరమైన కూరలు అన్నీ అతని కళ్ళ ముందు కదిలాడాయి. నా వయసు వాళ్ళు కాలేజీల్లో చదువుతున్నారు, స్నేహితులతో నవ్వుకుంటూ జీవితాన్ని ఆస్వాదిస్తున్నారు. నేను మాత్రం వారి ఇంటి గుమ్మాల వరకు భోజనం చేస్తూ ఈ అమ్మ చేతి పెరుగు అన్నంతో నా ఆకలి తీర్చుకోవాలనిపించింది. కళ్ళ చివర తడి మెరిసింది. కానీ వెంటనే సీతమ్మ మొహం గుర్తుకొచ్చింది. ఈ ఎండల్లోనూ వానల్లోనూ ఇతర ఇళ్లల్లో పనిచేస్తూ తనని పెంచిన తల్లి రోజంతా అలసిపోయి వచ్చినా నానా తిన్నావా అని అడగటం మాత్రం మర్చిపోని తల్లి గుర్తుకొచ్చింది. అలాగే 4 ముద్దలు తిని కాసేపు బస్ షెల్టర్లో కూర్చొని కళ్ళు మూసుకున్నాను. ఇంతలో ఆకాశంలో నల్లటి మేఘాలు చేరాయి. గాలి ఒక్కసారిగా చల్లబడింది. దూరంగా ఉరుముల శబ్దం వినిపించింది. వర్షం పడేలా ఉంది. కొద్దిసేపటైనా ఆర్డర్ లాగిపోతే కాస్త విశ్రాంతి దొరుకుతుంది అనుకున్నాడు. కానీ జీవితం మనం కోరుకున్నట్టు నడిస్తే దానికి పరీక్ష విలువ ఏముంటుంది అనుకున్నట్టుగానే మొబైల్లో నోటిఫికేషన్ మోగింది. అబ్బో, ఇంత దూరమా అని నవ్వుకుంటూ నిప్పొడిచారు రాజు. రెయిన్ కోట్ వేసుకొని బైక్ స్టార్ట్ చేశాడు. వర్షపు చినుకులు మొదలయ్యే సమయానికి హోటల్ చేరుకొని ఆర్డర్ తీసుకున్నాడు. అశోకనగర్లోని ఒక పాత ఇంటి ముందు బైక్ ఆపేసరికి వర్షం కుండపోతుగా మారింది. తడిసిన దుస్తులతో గుమ్మం దగ్గరికి వెళ్లి బెల్లు కొట్టాడు. కొద్దిసేపటికి 70 ఏళ్ల వృద్ధుడు తలుపు తీశాడు. మీ ఆర్డర్ సార్ అంటూ రాజు ఫుడ్ ప్యాకెట్ అందించాడు. వానలో తడిసిపోయిన రాజును చూసి వృద్ధుడు కాసేపు మౌనంగా నిలబడ్డాడు. బాబు, వర్షం తగ్గాక వెళ్దుగాని, లోపలికి రా నాయనా అంటూ ఆప్యాయంగా పిలిచాడు. ఆ మాటల్లో ఉన్న ప్రేమకు రాజు కాదనలేకపోయాడు. ఇంట్లో అడుగుపెట్టాడు. ఆ ఇల్లు పెద్దది, కానీ ఎక్కడో ఒంటరితనం నిన్న నిశ్శబ్దం కనిపించింది. వృద్ధుడు వేడి టీ తీసుకొచ్చి అతని చేతిలో పెట్టాడు. ఆ వేడి కప్పు తాగ్గానే రాజు కళ్ళల్లో నీళ్లు మెదిలాయి. ఏమయ్యా బాబు, టీ బాగోలేదా అని అడిగాడు ఆ వృద్ధుడు. అది కాదు తాత, రోజులు 100 ఇళ్ళు గుమ్మాల ముందు నిలబడతాను. ప్యాకెట్ తీసుకొని తలుపులు మూసేస్తారే తప్ప ఇలా మీలాగా లోపలికి రా బాబు అని పిలిచి టీ ఎవరు ఇవ్వరు. ఇన్నాళ్ళకి నేను కూడా ఒక మనిషినైన భావన నాకు కలిగింది అన్నాడు రాజు. వృద్ధుడి కళ్ళు కూడా తడిచాయి. బాబు, ఏ పని చిన్నది కాదు. మన ఇంటికి వచ్చే ప్రతి ముద్ద వెనక రైతు కష్టం ఉంటుంది. పంట చేసిన చేతుల మీద శ్రమ ఉంటుంది. దాన్ని చేరవేసే నీలాంటి వారికి చెమట ఉంటుంది. నీ పనిని ఎప్పుడూ నువ్వు చిన్నచూపు చూడకు బాబు అన్నాడు ఆ వృద్ధుడు. ఆ మాటలు రాజు మనసులో లోతుగా నాటుకున్నాయి. మీ ఇంట్లో ఎవరుంటారు అని అడిగాడు ఆ వృద్ధుడు. అమ్మ ఒకతే, నాన్న చిన్నప్పుడే చనిపోయాడు. అమ్మే నన్ను కష్టపడి పెంచింది అని చెప్పాడు రాజు. వృద్ధుడు ఎదురుగా ఉన్న తన భార్య ఫోటో వైపు చూశాడు. ఆమె నా భార్య,
5 ఏళ్ల క్రితం నన్ను వదిలి వెళ్ళిపోయింది. పిల్లలు విదేశాల్లో ఉన్నారు. డబ్బు పంపిస్తారు, ఫోను చేస్తారు. కానీ తిన్నావా అని అడిగే ఆప్యాయము స్వరము ఈ ఇంట్లో లేదు బాబు అని చెప్పాడు ఆ వృద్ధుడు. డబ్బుతో భోజనం కొనుక్కోవచ్చు బాబు, కానీ ప్రేమను కొనలేము. ఆప్యాయత దుకాణంలో దొరకదు అన్నాడు. నాలాంటి వాళ్ళు ఎంతోమంది నువ్వు తెచ్చే భోజనం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు గుమ్మం దాటికి బయటికి రాలేరు. ఆకలి తీర్చే వాళ్ళు ఇంట్లో ఉండక నీలాంటి వాళ్ళ మీద ఆధారపడతారు. బజారుకి వెళ్లే శక్తి సామర్థ్యాలు ఉన్నవాళ్ళు కూడా సౌకర్యం ఉన్నప్పుడు వినియోగించుకుంటారు. ఇలా నీలాంటి వాళ్ళు ఒకరి అవసరాన్ని తీరుస్తారు, మరొకరికి సౌకర్యం సమకూరుస్తున్నారు అని చెప్పుకొచ్చాడు ఆ ముసలాయన. ఆ మాటలు రాజు హృదయాన్ని తాగాయి. బయట వర్షము క్రమంగా తగ్గిపోయింది. రాజు లేచి నేను వస్తానండి అన్నాడు. వృద్ధుడు చిరునవ్వు నవ్వుతూ ఈ ఇంట్లో గడియారం ముళ్ళు తిరుగుతుంటాయి గాని మనుషుల మాటలు మాత్రం చాలా రోజుల తర్వాత వినిపించాయి బాబు అన్నాడు. ఆ మాట విన్న రాజు హృదయం మెల్లగా కదిలింది. బైక్ స్టార్ట్ చేస్తూ వెళ్తూ ఆలోచించాడు. అన్నీ ఉన్న ఆ తాతయ్యకు ఆప్యాయంగా మాట్లాడే మనిషి లేడు. కానీ నాకు ఇంటికి వెళ్ళగానే తిన్నావా నాన్న అంటూ అడిగే అమ్ముంది. కాబట్టి నేను అంత అదృష్టవంతుణ్ణి అనుకున్నాడు. కొంచెం సేపటి క్రితం తనకి ఇబ్బందిగా అనిపించిన ఆ వర్షం ఇప్పుడు తన మనసులోని వేడిని చల్లార్చినట్టుగా అనిపించింది. ఆ రోజు రాత్రి ఇంటికి చేరుకున్నాడు. సీతమ్మ మళ్ళీ ప్రేమగా అన్నం పెట్టింది. రాజు ఆ పెరుగన్న ముద్దను నెమ్మదిగా నోట్లో వేసుకున్నాడు. ఆ రోజు అతను తిన్న ఆ సాధారణమైన పెరుగన్నం అతని జీవితంలో ఎప్పుడూ తినని గొప్ప విందుగా అనిపించింది. ఎందుకంటే ఆ ముద్దలో పెరుగు రుచి మాత్రమే లేదు, అమ్మ ప్రేమ ఉంది. అన్నీ ఉన్నా ఆ అపరిచిత రుద్రికి లేని అదృష్టం తానుకుంది. జీవితాన్ని అర్థం చేసుకునే ఒక కొత్త వెలుగు ఉంది. ఇంతకంటే ఏం కావాలి అనుకున్నాడు రాజు.